హాయ్ హలో, నేను మీ జర్నలిస్ట్ రాజేష్. ఇవాళ న్యూస్ వచ్చేసరికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ కూడా రైతులు చేస్తున్న ఉద్యమం 4 సంవత్సరాలు పూర్తయింది. దానికి సంబంధించి తుళ్ళూరులో రైతులు ప్రోగ్రాం పెట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖను పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయపరంగా రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్ అసెంబ్లీ పెట్టాలని కూడా 3 రాజధానులు అనే అంశాన్ని తెర మీదకి తీసుకువచ్చింది. దీంతో అమరావతి కోసం 33,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ కూడా ఉద్యమం చేస్తున్న పరిస్థితి. సో దానికి సంబంధించి మహాపాదయాత్రలు చేశారు. అరసవెల్లి పాదయాత్ర అయితే మధ్యలో ఆగిపోయింది. అమరావతి టు తిరుపతి పాదయాత్ర సక్సెస్ అయింది. సో ప్రస్తుతం మనం అమరావతికి సంబంధించిన రైతులు ఇచ్చిన భూములు ఎలా ఉన్నాయి, ఈ 4 ఏళ్లలో ఇక్కడ ఎంతవరకు అభివృద్ధి చెందింది అనేది ఒకసారి చూసుకుందాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ విజువల్ వచ్చేసరికి విజయవాడ నుంచి కరకట్ట మీదుగా తుళ్ళూరు సచివాలయం హైకోర్టుకు వెళ్ళే రూట్ అనమాట. వేల కోట్ల రూపాయలు అయిన మెటీరియల్ అలా వేస్ట్గా పడి ఉంది. ఈ విజువల్లో కనిపిస్తున్నట్టు కూడా అవి అన్నీ కూడా రైతులు ఇచ్చిన భూములు. అవి కూడా 3 పంటలు పండే భూములు అనమాట. అలాంటి భూములు ఇవాళ ఎలా ఉన్నాయి అంటే చూసుకోవచ్చు మన విజువల్స్లో. ఇవన్నీ కూడా భూములు. ఆ భూములు ఇవాళ చెట్లు, మొల్ల పొదలు, అలాగే వేల రూపాయలు విలువైన మెటీరియల్ అనేది అంతే నిరుపయోగంగా పడి ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒక పక్కన కృష్ణా నది, ఒక పక్కన ఉండవల్లి గృహాలు, 3 పంటలు పండే భూములు. ఆ భూములు ఈ విజువల్స్ చూసి అన్నీ కూడా రైతులు ఇచ్చిన భూములు అనమాట. ప్రస్తుతం అయితే అడవిని తలపించే విధంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో రోడ్లు అయితే వేయడం జరిగింది, కొన్ని నిర్మాణాలు చేపట్టారు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్న అంశాన్ని తెర మీదగా రావడంతో అమరావతి రాజధానిలో డెవలప్మెంట్ అనేది పూర్తిగా ఆగిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం కూడా 33 ఎకరాల్లో దాదాపు మ్యాక్సిమం అంతా కూడా నిరుపయోగంగా అడవిని తలపించే విధంగా తయారైంది. ఇది ప్రత్యక్షంగా మనం విజువల్స్లో చూస్తున్న మాట అనమాట. సో మన బ్యాడ్ లెక్క ఏంటంటే, అటు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రం నూతన సచివాలయాన్ని కట్టుకుంది, కేంద్రంలో ఢిల్లీ కొత్త పార్లమెంటును కట్టుకుంది. కానీ మనం ఉన్న రాజధానిని డెవలప్మెంట్ చేసుకోలేదు. అలాగే 3 రాజధానులు అన్నాం కానీ అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. హైకోర్టు కర్నూలు వెళ్ళలేదు, విశాఖ పరిపాలన రాజధానిగా అక్కడి నుంచి కొనసాగలేదు. కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా కోర్టులో ఉన్నాయి. ఇప్పుడు కేవలం ఒక 100 రోజులు టైం ఉంది వైసీపీ ప్రభుత్వానికి. ఇప్పుడు అక్కడ ప్రత్యేకంగా వైజాగ్లో ప్రభుత్వ భవనాలను కేటాయించడం జరిగింది. కానీ ఇక్కడ వేల కోట్ల రూపాయల మెటీరియల్ నిరుపయోగంగా పనికి రాకుండా అలాగే ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కేవలం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్లు అయితే గత ప్రభుత్వం వేసింది. అలాగే తాత్కాలిక భవనం అంటూ కూడా సచివాలయం అసెంబ్లీని నిర్మించింది. కానీ పూర్తి స్థాయిలో ఒక సచివాలయం కానీ, ఒక అసెంబ్లీ కానీ, ఒక డెవలప్మెంట్ కానీ రాజధానికి సంబంధించి లేదు అనేది వాస్తవం. గత ప్రభుత్వంలో తప్పులు ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో తప్పులు ఉన్నాయి అనేది నా ఉద్దేశం. సో ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. మరి వైసీపీ వస్తే 3 రాజధానులు డెవలప్మెంట్ చేసిందా? టీడీపీ జనసేన ఆల్రెడీ పొత్తులో ఉన్నాయి కాబట్టి వీళ్ళు అమరావతిని రాజధానికి మద్దతు పలుకుతున్నారు కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే వైసీపీ ప్రభుత్వంలో పథకాలు ఆగట్లేదు, అందరికీ మంచి జరుగుతుందని చెప్తున్నారు. అందులో వాస్తవం ఉన్నప్పటికీ కూడా రాజధాని విషయంలో మాత్రం డెవలప్మెంట్ అనేది కనిపించలేదు అనేది వాస్తవం. ఎందుకంటే 33,000 ఎకరాల్లో నిరుపయోగంగా పడి ఉంది. దానికి సంబంధించి బిల్డింగ్స్ కొన్ని మధ్యలోనే ఆగిపోయినాయి, కొన్ని ఫ్లైఓవర్స్ ఆగిపోయినాయి. గతంలో ఇచ్చిన మాస్టర్ ప్లాన్కి సంబంధించి డెవలప్మెంట్ లేదు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది పూర్తిగా ఆగిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అన్నట్టుగా నాకు అనిపించింది.
సో మన విజువల్స్లో చూసినట్టు వెంకటాయపాలెంకి సంబంధించి కూడా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే నిర్మాణం జరుగుతుంది. అది అయితే మంచి వ్యూ, పక్కన పొలాలు, 4 లైన్ల రోడ్లు, పక్కన కృష్ణా నది, ఆ పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నీ అయితే చూడడానికి చాలా బాగుంటుంది లొకేషన్. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోండి. ఏ ప్రభుత్వాలు వచ్చినా సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడవే అన్నట్టుగా కొంత అభివృద్ధి అనేది చేయాలనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సో అలా అమరావతి రైతులకు సంబంధించిన ప్రోగ్రాం కంప్లీట్ చేసుకొని కరకట్ట మీదుగా కూడా మళ్ళీ ఆఫీస్కి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఒక పక్కన కృష్ణా నది, ఒక పక్కన ఉండవల్లి గృహలు, మధ్యలో అరటి తోటలు, బంతి పూలు, వ్యూ అయితే చాలా సూపర్గా ఉంటుంది. సరదాగా వీకెండ్ కానీ ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలన్నా, పీస్ఫుల్గా ఉండే వాతావరణంకి వెళ్ళాలన్నా కూడా ఈ ప్లేస్ ఉండవల్లి కరకట్టకు సంబంధించి అయితే చాలా బాగుంటుంది. కృష్ణా నది, వాతావరణం కూల్గా ఉంటుంది, పక్కన పొలాలు, అలా పొలాల్లో చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తే ఆ ఫీల్ కూడా సూపర్ ఫీల్ అనమాట. అలాంటి అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. చాలా కూల్గా ఉంది వాతావరణం అయితే. అలా రైతుల యాత్ర ముగించుకొని అలా రాజధానికి సంబంధించిన విజువల్స్, పక్కన మెటీరియల్స్ కూడా చాలా వాటికి కూడా పనికి రాకుండా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాని గురించి చూస్తూ కూడా మళ్ళీ రిటర్న్ ఆఫీస్కి బయలుదేరి ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి కూడా ఆఫీస్కి అయితే బయలుదేరడం జరిగింది. అమ్మవారికి సంబంధించి కనకదుర్గ అమ్మవారు రాష్ట్ర ప్రజల్ని సంతోషంగా చూడాలని అయితే కోరుకోవడం జరిగింది. అటు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ అయితేనే అటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, భవన కార్మికులు కానీ, అన్ఎంప్లాయీస్కి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ, కంపెనీలు రావటం, సాఫ్ట్వేర్ వ్యవస్థ ఏది డెవలప్ అవ్వాలన్నా కూడా రాజధాని అంటే కూడా ఒకటి డెవలప్ అవ్వాలి. అది అమరావతి అవ్వాలా లేకపోతే 3 రాజధానులు అవ్వాలా అనేది కూడా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. కాబట్టి ఆ డెవలప్మెంట్ అనేది కూడా ఆగకుండా ఉంటే చాలు. సో అలా బందర్ రోడ్లో నుంచి ఆఫీస్కి అయితే రావడం జరిగింది. దీని తర్వాత అమరావతి రైతులు మాట్లాడారు, ఆ వీడియో కూడా చూడండి. రైతులను మోసం చేసిన ప్రభుత్వం నశించాలి. రైతులను